న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమాన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విషయమై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గతంలో అన్యమతస్థుడుగా ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతమైనటువంటి పదవులు కొనసాగడం, అదేవిధంగా అన్యమతస్థులుని ఉద్యోగులుగా నియమించడం అన్నది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అసత్య ప్రచారం మానుకొని సవ్యంగా వ్యవహరించాలని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మళ్ళీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక కొత్త పథకానికి తెరలేపారు. ఇంతకుముందు ఆయన చైర్మన్గా చేశారు. మీ అందరూ తెలిసిన విషయం. ఆయన కాలంలో జరిగిన అవినీతి, ఆయన కాలంలో ఎంతగా మీకు తెలుసు. డాలర్స్ నుంచి, టిక్కెట్ల కుంభకోణం నుంచి, టీవీల కుంభకోణం నుంచి, మొత్తం టోటల్ ఏది తీసుకున్నది ప్రసాదం నుంచి కూడా ఆయన కాలంలోనే జరిగింది. ఇవన్నీ అసలు టీటీడీ వ్యవస్థను పూర్తిగా బస్టుపట్టడానికి గల కారణం ఆయనే. ఈరోజు ఇప్పుడిప్పుడే టీటీడీ వ్యవస్థ గాడిలో పడుతూ ఈ ఆవులు చెడిపోవడం విషయం అనేది ఎక్కడో తెచ్చిన ఫోటోల్ని, 100 ఆవులు చెడిపోయినాయి అని చెప్పి నిన్న మళ్ళీ ఒక తెరలేపి ఆ ఎక్కడో ఇక్కడ కాని ఫోటోలు ఎక్కడో కలేవరాల ఫోటోలు తెచ్చి టీటీడీలో చనిపోయేవని చెప్పడం అనేది ఇది హిందూ తాలూకా సాంప్రదాయాలని, మనోభావాలని, ప్రపంచ దేశంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా భక్తుల తాలూకా మనోభావాలని దెబ్బతీసే విధంగా ఇది కనిపిస్తుంది. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు ఏం చేశారు, ఎవరి కాలంలో బస్టు పట్టింది. వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అనేది కామెంట్ చేసిన వ్యక్తి ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి కూడాను క్రైస్తవులతో మ్యారేజ్ చేయడం జరిగింది. అన్ని మతాలు మన సమానమే. మన దేశం అన్ని మతాలతో కూడుకున్న దేశం. ఏ రూపాన్ని కొలిసినా దేవుడు ఒకడైనా మనం కోరుకున్న మతంతో వచ్చిన. కానీ అలాంటి వ్యక్తి అన్ని మత ప్రసారం కూడా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే టీటీడీలో జరిగింది. కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రగతి పథంలో నడుస్తుంది. ప్రజలందరూ విశ్వాసాన్ని ముందుకు నడిపిస్తున్నారు.